తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్ వద్ద బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ముందు సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రజాసభను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా పర్యవేక్షించారు. మంత్రి వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా మాట్లాడుతూ మక్తల్ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో అభివృద్ధి జరుగుతోందని, 1000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ కాబట్టి 5,000 కోట్ల రూపాయలతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టి 36,000 ఎకరాలకు నీరు అందించనున్నారని అన్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తరువాత మధ్యాహ్నం 2:30 గంటలకు మక్తల్ చేరుకొని మరిన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక రాష్ట్ర ముఖ్య నాయకులంతా కూడా ఎప్పుడైనా మా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించండి, లేకపోతే ఎంపీగా గెలిపించండి అనేటువంటి సందర్భంలోనే ఇక్కడికి వచ్చారు తప్ప గెలిపించిన తర్వాత మళ్ళా అభ్యర్థి నియోజకవర్గానికి వచ్చి గెలిచిన ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఇదో మీరు నా మాట విన్నందుకు నేను గెలిపించిన ఈ ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గంలో ఈ పనులు ఇస్తా ఉన్నని చెప్పిన సందర్భం మక్తల్ చరిత్రలో ఇది మొదటిసారి నేను అనుకుంటున్నా. మరి ఆ రోజు 2023 డిసెంబర్లో వచ్చి ఎల్లమ్మకుంటలో జరిగినటువంటి మీటింగ్లో మా శ్రీహరిని గెలిపించండి, ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని గట్టిగా చెప్పినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో ఊహించని విధంగా, కనివిని ఎరగని విధంగా దాదాపు రోడ్లు కావచ్చు, లైనింగ్స్ కావచ్చు, కొత్త సబ్ స్టేషన్లు కావచ్చు, 132 kV సబ్ స్టేషన్ కావచ్చు, సంగంబండ జూరాల డ్యాంలకు సంబంధించిన అవుట్ కెనాల్స్ లైనింగ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదా గ్రౌండ్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, నాన్పేట్ రోడ్ 210 కోట్లు కావచ్చు, అన్నీ కలిపితే అసలు ఊహించడానికనే ఒక కొత్తదనం అనిపిస్తూ ఉంది. దాదాపు 1000 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం పలకడం ఒక్కటే కాకుండా ఆయన ఈ నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఏ దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అభివృద్ధి ప్రదాత మన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా అందరి నియోజకవర్గ ప్రజలందరితో కోరుకుంటూ, ముఖ్య నాయకులతో కోరుకుంటూ, కార్యకర్తలు కోరుకుంటూ, ఖచ్చితంగా ఒక విషయం మాత్రం చెబుతా, ఎవరు ఊహించలే. దాదాపు నాకు కూడా 53 సంవత్సరాలు, ఇప్పుడు నాకు ఊహ తెలిసిన 30 సంవత్సరాలు, అంతకంటే ముందు కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి. ఏమి నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆ ప్రాంతం అంతా నీళ్లు ఇవ్వాలని ఏ ఒక్కరు సాహసం చేయలే. మన బిడ్డ, మన ఉమ్మడి పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయింది కాబట్టి, నాన్పేట్ జిల్లా శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టే ఈరోజు అసలు ఊహలకు అందని విధంగా 4,600 కోట్ల రూపాయలతో నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం కాదు అన్నా, మా ప్రాంతంకి నీళ్లు తీసుకుపోతా ఉన్నాం, మా ప్రాంతం పేరు కూడా శాశ్వతంగా ఉండాలంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా గజిట్లో జీవో ఇచ్చి మక్తల్ నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 5,000 కోట్ల రూపాయలు దాదాపు పెట్టి దాదాపు 36,000 ఎకరాలకు నీళ్ళిచ్చినటువంటి ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇది వినడానికి చిన్నగా ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ గా భారతదేశంలో, సమైక్యాంధ్రలో, తెలంగాణలో మొదటిసారి రైతును కూడా ఆదుకోవడానికి 14 లక్షలతో పాటు అదనంగా 6 లక్షలు ఇచ్చి 20 లక్షల కాంపెన్సేషన్ ఇచ్చి రైతుల్ని ఆదుకునేటువంటి ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన రేపు మధ్యాహ్నం 1 గంటలకు
చాపర్లో ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరులో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికి ఆలోచనలకు కూడా తట్టలే. జూరాల మీద బ్రిడ్జి కట్టడం వల్ల గద్వాల మున్సిపాలిటీకి ఆత్మకూరు మున్సిపాలిటీకి 29 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుందని, తద్వారా ఆత్మకూరు ట్రాన్స్పోర్టేషన్లో వెహికల్స్ పెరిగి ఆ ప్రాంత అభివృద్ధి నోచుకుంటుంది. అదొక్కటే కాకుండా ఎన్నడూ కూడా దవాఖానా దిక్కు చూడని ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రికి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని 2:30 ప్రాంతంలో మక్తల్లో ఇక్కడ హెలిప్యాడ్ దిగి ఇక్కడ నుంచి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వీలైతే కోనేరు సందర్శించి వచ్చి ఈ శంకుస్థాపనలన్నీ కూడా దాదాపు 7-8 శంకుస్థాపనలు దాదాపు 2 కలిపి 1000 కోట్ల రూపాయల శంకుస్థాపనకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీడియా మాధ్యమాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది ప్రజానికానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, రేవంత్ అనే అభిమానులకు అందరికీ కూడా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను.